అన్నా నా ఫ్రెండ్స్ అందరికి బైక్ ఉన్నాక రేపు పొద్దున కల్లా నువ్వు బైక్ కొనాలంతే. మొన్నే కదా రికమెండ్ చేసావు, సడన్లు వచ్చి బండి అంటే ఎలాగరా బాబు? అవన్నీ తెలియదు నాన్న నాకు. పొద్దున కల్లా నువ్వు బైక్ కొనేవాళ్ళంతే, లేకపోతే పక్కా చచ్చిపోతా. రే బాబు నానా ఉప్పు సడల్ని ఎక్కడి నుంచి అవ్వాలి? వెంకటరావు అడిగి చూద్దాం. నమస్తే అండి వెంకటరావు గారు. ఏంటి రాజు ఎట్టా వచ్చినావు? 1 లక్ష రూపాయలు కావాలండి నాకు. మొన్న కదా నీ కూతురు పెళ్ళికి 2 లక్షలు ఇచ్చాను, అయ్యే ఇంకే ఇవ్వలేదు. అది కదండి నా కొడుకు బండి కొనమంటున్నాడండి, లేకపోతే ఏదో చేసుకుంటాను అంటున్నాడండి. అందుకని కొడుకు అంటున్నావు, సర్లే తీసుకెళ్ళి. రే రానా బండి తెచ్చాను రా, ఇదిగోరా. రే మీ నాన్న బండి తెచ్చాడు రా. అవునరా, ఒక్కగానా కొడుకురా, నీ సంతోషమే నా సంతోషం. ఒరే బండి బాగుందిరా. నాకు తెలిసిన నేను అడిగితే నువ్వు కాదను అని. కొంచెం జాగ్రత్తగా నడుపు బాబా బండి. పోనా బండి ఎలా నడపాలి నాకు తెలియదేటి. ఎక్కరా మామ? అరే మామ లేకరా, అరే మామ లేకరా. అరే హలో, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ళ కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము.